ఉన్న పెద్ద పులి తప్పించుకొని పారిపోయింది. పాడుబడిన ఇంటి నుంచి కొమరమిల్లి వైపు ఉన్న తోటలోకి పులి పారిపోయింది. దాదాపు 100 మంది చుట్టుముట్టిన అందరిని తప్పించుకొని పారిపోయింది. పులి తోటలోకి వెళ్లడంతో ఆ తోటను అటవీ శాఖ అధికారులు చుట్టుముట్టారు. పులికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంధించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోపక్క స్థానికులను అలర్ట్ చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ, అటు పులి ఎపిసోడ్ సంబంధించి మరో యూటర్న్ తీసుకుందని చెప్పాలి. రెస్క్యూ ఆపరేషన్ కూడా ఏం జరిగింది, ఎంతవరకు వచ్చింది, అసలు పులి ఏ రకంగా తప్పించుకుంది? పంజాబ్ రెస్క్యూ టీమ్స్ రాజమండ్రి చేరుకున్న తర్వాత ఈ పాడుబడ్డ ఇంటి పరిసర ప్రాంతాలంతా కూడా వీళ్ళు వ్యూహాత్మకంగా 4 వైపుల నుంచి కూడా ఎలా పులి ఒకవేళ ట్రాంక్లైజ్ చేస్తే తప్పించుకొని బయటకు వస్తే ఎలా బంధించాలి అనే ఒక ప్లానింగ్ తో ఈ టీమ్స్ 2 బృందాలుగా విడిపోయి ఆ పాతబడ్డ ఇంటి వెనక భాగంలో ఒకరు, ముందు భాగంలో ఒకరు ఉండి ట్రాంక్లైజ్ చేసేటువంటి సమయంలో పులికి చేతిలో ఏదైనా ఆయుధం కనబడితే డెఫినెట్ గా హంటింగ్ చేస్తుందని భావించి అది తప్పించుకునేటువంటి ప్రయత్నాలు జరుపుతూ ఉంటారు. చాలా సందర్భాల్లో ఈ మ్యాన్ హీటర్స్ పులిపై ఈ ప్రయోగం చేసినప్పుడు చాలా తెలివిగా ఈ పులి చాలా మీటర్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా గుర్తించి ఈ రాత్రి వేళలో తనని పట్టుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంటూ కూడా గ్రహించి వ్యక్తులకు కనిపించకుండా చాలా అడవి ప్రాంతంలో లోపలికి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉంటాయి. ఇక్కడ కూడా రాజమండ్రిలో సేమ్ అదే ప్రవర్తనలో పులి ఉన్నట్టుగా ఎగ్జాక్ట్ గా అర్థమవుతోంది. ఫారెస్ట్ అధికారులకు ఇటు పంజాబ్ రెస్క్యూ టీమ్స్ కి అంతుపట్టని విధంగా, ఆలోచన విధానికి చిక్కని విధంగా పులి అక్కడ వ్యవహరిస్తుంది అనేది క్లియర్ గా అర్థమవుతోంది. 2 టీమ్స్ ఇంటి ముందు భాగంలో ఒకటి, వెనక భాగంలో ఒకటి, ఒకవేళ ట్రాంక్లైజ్ చేసేటప్పుడు అక్కడి నుంచి తప్పించుకొని ఎటువైపుగా పారిపోతుంది, దానికి అనుకూలమైనటువంటి వే ఎటువైపుగా ఉందని ముందుగానే అదంతా అనాలిసిస్ చేసుకుని అధికారులు అక్కడికి చేరుకుని దాన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇంతకుముందే పంజాబ్ టీమ్స్ చేరుకున్న తర్వాత 2 టీమ్స్ గా విడిపోయినటువంటి వెంటనే ట్రాంక్లైజర్ గన్ తో ఒక పంజాబ్ హంటర్ లోపలికి వెళ్లి కొంత డిస్టెన్స్ దూరంలో కనిపించినటువంటి స్పాట్ లోనే దాన్ని ట్రాంక్లైజ్ చేసి ఆ బుల్లెట్ ఏదైతే మత్తు ఇంజెక్షన్ తో కూడినటువంటి ఆ బుల్లెట్ ని ఒంట్లోకి దింపే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా ట్రాంక్లైజర్ గన్ లో నుంచి ఆ బుల్లెట్ బయటకు వచ్చినటువంటి వెంటనే ఆ శబ్దానికి పులి అక్కడి నుంచిగా ఈ అధికారిని చూసి ఆ పాతబడ్డ భవనంలో నుంచి గోడపైకి దూకి వరిచేను వైపు వెళ్తున్నటువంటి దృశ్యాలు స్క్రీన్ కైనా కనబడతా ఉన్నది. దాంతో పాటు ఈ ఏరియా అంతా కొన్ని కిలోమీటర్లు, అంటే సుమారు మీటర్లు లేదా 1/2 కిలోమీటర్ వరకు కూడా అక్కడ స్థానికులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఓన్లీ రెస్క్యూ టీమ్స్ కాకుండా ఇతరు ఎవరున్నా అక్కడి నుంచి వారందరినీ పంపిస్తే చాలా ఈజీగా హ్యాండిల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆ పాడుబడ్డ ఇంట్లో ఉండగానే ఈ అధికారులతో పాటు అక్కడ స్థానికులు కూడా ఒక్కసారిగా గుమ్ముగూడి కేకలేయడము, శబ్దం చేయడము, కొంతమంది వీడియోలు తీయడము, పులి వస్తుందంటూ కూడా భారీగా వీళ్ళు కేకలేయడంతో ఈ భారీ శబ్దాలకు కూడా పులి భయపడి తనను ఏదో చేయబోతా ఉన్నారంటూ కూడా భయపడి ఆ ఇంట్లో నుంచి గోడ దూకి తప్పించుకొని వరిచేను వైపు అది దాటుకుంటూ వెళ్తూ మళ్ళీ తిరిగి వేరే కాలనీ వైపుగా వెళ్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ముందు నుంచి చాలా పకడ్బందీగా ఈ పంజాబ్ రెస్క్యూ టీమ్స్ చాలా తెలివి ఉపయోగించి వాటిని ఈ పాతబడ్డ ఇంట్లోనే బంధించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ట్రాంక్లైజర్ గన్ లో నుంచి వచ్చినటువంటి ఆ పాయిజన్ బుల్లెట్ ఆ పులి ఒంటికి తగలకుండానే ఈ సౌండ్ వచ్చినటువంటి తప్పించుకోవడంతో అక్కడ ఆ బుల్లెట్ పడిపోవడము, ఇది తప్పించుకొని గోడ దూకి పారిపోయి వరిచేనులో నుంచి తిరిగి వేరే కాలనీ వైపు వెళ్తా ఉంది. అప్పటికి డ్రోన్ కెమెరాలు పనిచేస్తా ఉన్నాయి, ట్రాప్ కెమెరాలు కూడా పనిచేస్తా ఉన్నాయి, ఈ థర్మల్ కెమెరాస్ కూడా పనిచేస్తా ఉన్నాయి. అది ఎటువైపుగా వెళ్తుంది, ఎక్కడ తల దాచుకుంది అనే దానిపై కూడా కెమెరాస్ నిత్యం ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నాయి. మళ్ళీ రెండోసారి ఆపరేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ పులి నుంచి ఎవరు కూడా ప్రజలు నష్టపోకుండా మాత్రం అధికారులు ఆ సమన్వయంతో అక్కడ పనిచేస్తూ అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నారు. పబ్లిక్ అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి, రాత్రి వేళల్లో గుంపులుగా ఉండండి, సింగిల్ గా బయటికి వెళ్ళకండి. ఈ కొన్ని రోజుల పాటు పులిని బంధించేంత వరకు కూడా ఈ ఊరి చివరి ప్రాంతంలో పశువులను కట్టేసేటువంటి ఆ దొడ్డి నుంచి కూడా పశువులను తీసుకొచ్చి గ్రామంలో కట్టుకోండి అంటూ కూడా సూచిస్తా ఉన్నారు. రవితేజ, ఒకటి మనం జీ తెలుగు స్క్రీన్ పైన మనం చూస్తున్నప్పుడు ఆ విజువల్స్ లో పులి తప్పించుకుంటున్న ప్రాంతంలో మనకు నివాసాలు కనిపిస్తున్నాయి, కొన్ని ఇళ్లున్నాయి. అక్కడ సంబంధించిన ప్రజల పరిస్థితి ఏంటి? అక్కడ వాళ్ళని అలర్ట్ చేస్తారా అధికారులు?
రాజమండ్రిలోకి ఈ పులి ప్రవేశించింది అన్న ఒక విషయం అధికార యంత్రాంగం ఇప్పటికే అందరినీ అప్రమత్తం చేసింది. సోషల్ మీడియా ద్వారా అలర్ట్ చేసింది. ప్రభుత్వం మైకులు పెట్టి అనౌన్స్ చేసింది. ఉదయంనే డప్పు చాటింపించి ప్రజలంతా అలర్ట్ గా ఉండండి, ఇంట్లో నుంచి బయటికి రాకండి, ఇంట్లో ఉన్నా కూడా మీ డోర్స్ కిటికీలన్నీ కూడా గట్టిగా బిగించి పెట్టుకోండి, ఏ క్షణంలోనైనా అది ఎటువైపుగా వచ్చి దాడి చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించండి అంటూ కూడా ప్రజలందరూ కూడా ఇప్పటికే ఒక అవేర్నెస్ కల్పించే విధంగా అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అదృష్టవశాత్తు ఈ 7 రోజుల పాటు ఈ పులి సంచారం వ్యక్తుల యొక్క కదలికలు గుర్తించకపోవడము, వ్యక్తులను ఎక్కడ కూడా పులి ముందు పడకపోవడంతో మాత్రం ఎవరిపైన అయితే అదృష్టశాత్తు అది దాడి చేయలేకపోయింది. కేవలం రాత్రి వేళలో అందరూ పడుకున్నటువంటి అర్ధరాత్రి సమయంలో పశువుల కొట్టానికి వచ్చి అక్కడ లేగదూడల్ని ఎంచుకొని మరి వాటిపైన దాడి చేసి ఆ లేగదూడల్ని అక్కడి నుంచి కొన్ని మీటర్ల వరకు లాక్కెళ్ళి ఈడ్చుకెళ్ళి వేరే ప్రాంతంలో పడేసి ఆ లేగదూడాలి సగం బాడీ పార్ట్ అంతా కూడా తినేసి ఇంకా సగం బాడీ పార్ట్ అంతా వదిలేసి వెళ్ళినటువంటి ఆనవాళ్ళన్నిటిని కూడా ఫారెస్ట్ అధికారులు గుర్తించి ఒకవేళ ఇదే తీవ్రత పబ్లిక్ పై ఉండుంటే మాత్రం ఈరోజు చాలా ఇష్యూ పెద్దదిగా అయ్యేది, చాలా ఉద్రిక్తంగా ఉంటుండేది. పబ్లిక్ అంతా కూడా చాలా మంది తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. పబ్లిక్ పైకి ఇప్పటివరకు అయితే పులి రాలేదు. మూడ్ని బట్టి అది ఒకవేళ పబ్లిక్ ని అటాక్ చేయాలనుకుంటే ఈజీగా అది అటాక్ చేయగలుగుతుంది. కానీ ఇప్పటివరకు అది పశువులకే అలవాటైంది కాబట్టి ఆ పశువులను మాత్రమే తిని దాన్ని రోజువారీగా కడుపు నింపుకుంటా ఉందనేది మాత్రం ఫారెస్ట్ అధికారులు ఈ అనాలిసిస్ అంతా వేసుకొని ఒక అంచనాకు రావడం జరిగింది. ఇప్పుడు ఆ పాడుబడ్డ ఇంట్లో నుంచి తప్పించుకొని వరి చేనులో నుంచి ఒక కాలనీ వైపుగా వెళ్తున్నటువంటి విజువల్స్ లో ఆ చివరి భాగంలో ఉన్నటువంటి ఇంటి యజమానులకు ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా సమాచారాన్ని షేర్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి శబ్దం వచ్చినా ఏ సిచ్యువేషన్ లో గానీ డోర్ ఓపెన్ చేయకండి అంటూ మాత్రం ఇప్పటికే వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే అధికారులు ఈ ఆపరేషన్ టైగర్ అంటూ ఒక నామకరణం చేసి దీని ద్వారా వీళ్ళు ఆపరేషన్ కొనసాగిస్తా ఉన్నారు. పంజాబ్ టీం తీవ్ర ప్రయత్నం చేసింది. మొదటి ఆపరేషన్ ఫెయిల్ అయింది. రెండో ఆపరేషన్ కి సిద్ధమవుతా ఉన్నారు. ట్రాంక్లైజ్ చేసి దాన్ని పూర్తిగా మత్తుమందు ఇంజెక్షన్ తో పడుకోబెట్టి ఇక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అధికారి లోపలికి వెళ్ళినటువంటి వెంటనే ట్రాంక్లైజర్ గన్ చేతిలో పెట్టుకుని ఒక్కసారిగా ఫైర్ చేసేటువంటి క్రమంలోనే పులికి ఆ విషయం అర్థమయ్యి తనని చంపబోతా ఉన్నారని తెలుసుకుని అధికారిని చూసిన వెంటనే పక్క గోడ నుంచి దూకి అది వరిచేను వైపుగా పారిపోయి తిరిగి కాలనీ లోపలికి వెళ్ళింది. గత 6 రోజుల నుంచి రాజమండ్రి నగర ప్రజలంతా కూడా ఇదే భయానక సిచ్యువేషన్ లో ఉన్నారు. మళ్ళీ తప్పించుకొని కాలనీ వైపుగా వచ్చిందనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా అవుతుంది కాబట్టి ప్రజలు పానిక్ అవ్వద్దు. పులిని డిస్టర్బ్ చేయకుండా పులి వీడియోలు తీసే విధంగా లేదా తన ఇంటికి వచ్చిందని ఒక తప్పుడు సమాచారం చేసే విధంగా మాత్రం ప్రజలు సేఫ్టీ మెజర్మెంట్స్ ని ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని దృష్టిలో పెట్టుకోండి అంటూ మాత్రం అధికారులు సూచనలు ఇస్తా ఉన్నారు. పంజాబ్ టీం డెఫినెట్ గా ఈ రోజు రాత్రిలోపు దాన్ని ఎలాగైనా క్యాప్చర్ చేసి క్యాచ్ చేసి సేఫ్ గా దాన్ని రక్షించేటువంటి ప్రయత్నాలు ఇంకా సాగుతా ఉన్నాయి. సుంత అయితే రవితేజ ఇప్పటి వరకు ఏదైతే పులిని పట్టుకోవడానికి రెస్క్యూ టీం కానివ్వండి ఎన్ని ఆపరేషన్ బృందాలు ఇప్పుడు రంగంలోకి దిగాయి, ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఈ వారం రోజుల పాటు స్థానిక ఫారెస్ట్ అధికారులు మాత్రమే పులిని పట్టేటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి టెక్నాలజీ పరంగా ఈ పులుల సంచారం పెరుగుతా ఉంది. ఈ పులులు పబ్లిక్ లోకి వచ్చినటువంటి అనేక కేసులు ఎక్కువగా రిపోర్ట్ అవుతా ఉన్నాయి కాబట్టి వాటి కోసం ప్రత్యేకమైనటువంటి టీమ్స్ ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు పంజాబ్ నుంచి వచ్చినటువంటి టీం ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయినప్పటికీ వాళ్ళు 2007 నుంచి ఇవే ఆపరేషన్స్ ఎక్కువగా చేపడతా ఉన్నారు. ఒక పులి అనే కాకుండా ఎలిఫెంట్ గానీ బియర్ కొన్ని ఈ ప్రమాదకరమైనటువంటి యానిమల్స్ పబ్లిక్ లోకి వచ్చినప్పుడు వాటిని ఎలా కంట్రోల్ చేసి వాటిని దాడి చేయకుండా ఎలా అడ్డుకోవాలి, ఎలా ట్రాంక్లైజ్ చేయాలనే ఒక అనుభవం ఉన్నటువంటి ఒక బృందాన్ని టీంని తీసుకొచ్చి రాజమండ్రి ప్రస్తుతం ఈ ఆపరేషన్ లో పాల్పంచుకుంటూ దాన్ని సక్సెస్ఫుల్ గా పట్టుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ముందుగా ఈ పంజాబ్ టీం వారికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా తీసుకొచ్చింది. రాత్రి వేళలో క్యాప్చరింగ్ అయ్యేటువంటి కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, 4G కెమెరాలు, థర్మల్ కెమెరాలు, అన్ని టెక్నాలజీతో ఉన్నటువంటి కెమెరాస్ అన్ని కూడా ఎటువైపుగా వెళ్తుంది, ఎక్కడ దాడి చేస్తుంది, ఎక్కడ ఇది డెన్ ఏర్పాటు చేసుకుంది, ఏ ప్రాంతంలో ఉంటుంది అనేది ఇవన్నీ ముందుగానే వాళ్ళకంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సీన్ లోకి దిగి ఆ పాడుపడ్డటువంటి ఇంట్లోనే పట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లా ఆ గన్ లో నుంచి ట్రాంక్లైజర్
బయటపడినటువంటి వెంటనే అలర్ట్ అయినటువంటి పెద్ద పులి ఆ గోడ దూకి అక్కడి నుంచి పారిపోయి వేరే ప్రాంతంలోకి చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో ఈ పంజాబ్ రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకొని ఈ 600 కిలోమీటర్ల పాటు ప్రయాణం చేసి ఇది రాజమండ్రికి ఎలా వచ్చింది, ఏ ద్వారా వచ్చింది అనేది కూడా అధికారులు దాని అంతా కూడా రివ్యూ చేస్తా ఉన్నారు. ముందుగా మహారాష్ట్ర అడవులో నుంచి బయలుదేరి అక్కడి నుంచి తెలంగాణ మీద నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్లి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి ప్రాంతంలో ఈ పెద్ద పులి సంచరిస్తా ఉంది. ఇది మహారాష్ట్ర జాతికి చెందినటువంటి పులి అనేది మాత్రం ఎగ్జాక్ట్ గా ఫారెస్ట్ అధికారులు ఒక అంచనా వేశారు. ఈ పులికి ఏదైనా పూర్వ చరిత్ర ఉందా, అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ ప్రకారంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి పెద్ద పులి చాలా ప్రమాదకరమైనటువంటివి. దాంట్లో మనుషులను తినేటువంటి పెద్ద పులి కూడా అక్కడ ఉంది అని గతంలో రికార్డ్స్ లో ఉండినట్టయితే ఇది కూడా ఆ జాతికి చెందినటువంటి పులేనా అనే దానిపై కూడా అధికారులు ఒక పక్క దీనిపై కూడా వివరాలు అనాలిసిస్ అంతా కూడా బయటికి తీస్తా ఉన్నారు. ఇప్పటి వరకు మనుషుల మీద అయితే దాడి చేయలేదు, ఓన్లీ పశువులపైనే దాడి చేసింది. 10 చోట్ల దాడి చేయడంతో 10 చోట్ల పశువులు చనిపోయి హాఫ్ ఆఫ్ ది పార్ట్ బాడీ అంతా కూడా తినేసి అక్కడ విసిరేసినటువంటి ఆనవాళ్లు కూడా లభించాయి. ఇది రాత్రి వేళలో హంటింగ్ చేస్తున్నటువంటి పులి అని గుర్తించారు. డే టైంలో ఇప్పటి వరకు హంట్ చేసినటువంటి చరిత్ర అయితే లేదు. మనుషుల దగ్గరకు అయితే వెళ్ళలేదు, మనుషులకైతే హాని కలిగించేటువంటి ప్రాణి కాదు అనేది మాత్రం ఫారెస్ట్ అధికారులు చెప్తా ఉన్నారు. కానీ ఈ రకంగా పులి వెంటబడ్డా, వీడియోస్ కోసం మిగబడ్డా, దాని ముందు కేకలేసిన, దాంతో సెల్ఫీ దిగాలని లేదా అక్కడ ఏం జరుగుతుంది నిత్యం ఎప్పటికప్పుడు సమాచారం తెలియడం కోసం ధైర్యం చేసి ముందుకు వెళ్తే మాత్రం తీవ్రంగా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అనుకోని పరిస్థితులు కూడా చోటు చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఈ దృష్టిలో పెట్టుకుని ఓన్లీ ఆపరేషన్ అధికారులు మాత్రమే సీన్ లో ఉండి ట్రాంక్యులైజ్ చేసి ఆ పులి మత్తు ఎక్కిన తర్వాత పూర్తిగా కింద పడిపోయిన తర్వాత కొన్ని అరగంట నుంచి 45 నిమిషాల పాటు ఆ మత్తులోనే ఉంటుంది కాబట్టి అది చేరాల్సినటువంటి ప్లేస్ కి చేర్పించి బోన్లో బంధిస్తే పెద్ద ప్రమాదం తప్పిన విధంగానే భావించాలి. ఇప్పుడు రాజమండ్రి సిటీలోనే సెంటర్లోనే ఈ పులి సంచరిస్తా ఉంది కాబట్టి ఏ క్షణంలోనైనా దాన్ని 3 మారి పబ్లిక్ వెంట పెడతా ఉన్నారంటూ మాత్రం పబ్లిక్ పైన పడితే మాత్రం సీరియస్ గా సిచ్యువేషన్ రేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అయితే రవితేజ, పులిని పట్టుకునే విషయంలో టెక్నికల్ టీం ఏదైతే అనుసరిస్తుందో ఇందులో ప్రత్యేకించి చెప్పాలంటే కూడా ఈ ట్రాంకులైజర్ గురించి ఇంపార్టెంట్ గా మనకు కనిపిస్తుంది. ఫస్ట్ షాట్ మిస్ అయింది కాబట్టి నెక్స్ట్ ట్రాంకులైజర్ డాట్ ఎప్పుడు ఇవ్వబోతున్నారు, ఇది ఏ రేంజ్ లో పనిచేస్తుంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ట్రాంకులైజర్ గన్ లో ఒక మోతాదుకి చెందినటువంటి పాయిజన్ తో కూడినటువంటి ఆ బుల్లెట్ ని మాత్రమే వీళ్ళు రెడీ చేయగలుగుతారు. స్టెప్ బై స్టెప్ ఒక ట్రాంకులైజర్ లో నుంచి ఒక ట్రాంకులైజర్ బయటకు వచ్చిందంటే గన్ లో నుంచి నెక్స్ట్ ట్రాంకులైజర్ మళ్ళీ రీలోడ్ చేసి పెట్టేంత వరకు ఆ పులి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతుంది. ఏదైతే ఈ AK-47 ఇతర ఎయిర్ వెపన్స్ కానీ లేదా అత్యాధునిక టెక్నాలజీతో ఉన్నటువంటి వెపన్స్ ఒక్కసారి బుల్లెట్స్ లోడ్ చేస్తే ఒకేసారి రౌండ్ టు రౌండ్ బయటకు వచ్చి వ్యక్తుల పైన ఈ బుల్లెట్ తగిలేటువంటి ఛాన్స్ ఉంటుంది. కానీ ట్రాంకులైజర్ గన్ లో మాత్రం ఏకైక సింగిల్ వాటిని లోడ్ చేయడము, ఆ సింగిల్ బయటికి రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో ట్రాంకులైజర్ పాయిజన్ ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ దాన్ని లోడ్ చేసి మళ్ళీ దాన్ని రిలీజ్ చేయడం కొంత ఈ గన్ హ్యాండ్లింగ్ విషయంలో కూడా డిఫికల్ట్ గా ఉంటుంది. అన్ని వెపన్స్ లాగా వెంటనే బుల్లెట్లు బయటకు వచ్చి వ్యక్తులకు తగిలినంత ఈజీగా హ్యాండిల్ చేసేటువంటి గన్ కాదు. కాబట్టి ఈ పాయిజన్ ఏదైతే పులి చర్మానికి, పులికి ఒంటికి ఏ చోట తగిలినా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో హై డోసు మత్తెక్కినటువంటి వెంటనే అది అక్కడే పడిపోతుంది. ఆ పాతబడ్డటువంటి ఇంట్లోనే వీళ్ళు ఆపరేషన్ చేసినప్పుడు ఒకసారి నిజంగానే ఆ పాయిజన్ స్ట్రిప్ వచ్చి పులి చర్మానికి తగిలినుంటే మాత్రం అది బయటికి రాకుండా అక్కడే పడిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఈ ట్రాంకులైజర్ గన్ నుంచి వీళ్ళు రిలీజ్ చేయబోతా ఉన్నారని ఒక శబ్దానికి వినే పులి అక్కడి నుంచి తప్పించుకొని బయటపడింది. ఈ ట్రాంకులైజర్ గన్ ఎక్కువగా పైన ఒక టార్చ్ లైట్ లాగా ఇది ఎప్పటికీ పనిచేస్తూ ఉండే, అది కొంత దూరం డిస్టెన్స్ మాత్రమే. ఎప్పుడు పులికి నేరుగా నిలబడి ట్రాంకులైజ్ చేసేటువంటి ధైర్యం ఎవరు చేయలేదు. ఒకవేళ చెట్టెక్కి రెస్క్యూ ఆపరేషన్ చేయడము, వీళ్ళు తెచ్చుకున్నటువంటి వాహనం పైన కూర్చునే విధంగా సెటప్ చేసుకుని దానిపైన ట్రాంకులైజ్ చేయడము, లేదా ఏదైనా పాతకాలంలో గుడిసెలాగా ఏర్పాటు చేసుకుని చెట్టుకి వేలాడుతున్నటువంటి ఆ గుడిసె పైన కూర్చొని అది ఎటువైపుగా వెళ్తుంది అనేది దాని ద్వారా ట్రాంకులైజ్ చేసి కొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఇతర రాష్ట్రాల్లో కానీ ఇప్పుడు రాజమండ్రిలో కానీ నేరుగా దగ్గరుండి డిస్టెన్స్ తో ఆ ట్రాంకులైజ్ చేసినటువంటి సందర్భాలు లేవు. అలా చేస్తే అంత అవకాశం పులి ఇవ్వదు అనేది కూడా ఫారెస్ట్ అధికారులు గతంలో నుంచి రికార్డులో ఉన్నటువంటి చరిత్ర. అది నేరుగా పులి ముందు నిలబడి పులికి దగ్గరగా డిస్టెన్స్ పట్టుకుంటే తాకినే విధంగా డిస్టెన్స్ తో ట్రాంకులైజ్ చేసి దాన్ని పూర్తిగా మత్తు ఇంజెక్షన్ ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. వెనక భాగంలో నుంచో పారిపోతున్నప్పుడు లేదా తోక భాగానికి, తల మెదడు భాగానికి ఈ ట్రాంకులైజర్ గన్
రిలీజ్ అయినప్పుడు అది తగిలినటువంటి వెంటనే కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అది మత్తెక్కి కింద పడిపోయిన తర్వాతనే, ఇది సుమారు 200కు పైగా కిలోలు ఉన్నటువంటి బరువుతో పులి కాబట్టి, ఇది 3 ఏళ్ల వయసుకు చెందినటువంటి పులి కాబట్టి కొంత ఈజీగా హ్యాండిల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అదే 4-5 ఏళ్ల వయసు ఉన్నటువంటి పులి అయితే అది 300, 400, 5 క్వింటల్ల వెయిట్ ఉన్నటువంటి పులి అయితే మాత్రం ఈరోజు పరిణామాలు ఇంకో విధంగా ఉండేది. అది రవితేజ, ఇంకొకటి ఏంటంటే కూడా ఇంత సన్ లైట్ ఉండగానే పులిని పట్టుకోవడం ఇంత కష్టతరం అవుతుంటే సమయం చూస్తూ రాత్రి కావస్తుంది. ఇప్పుడు నైట్ అయితే గనక విజిబిలిటీ విషయంలో రెస్క్యూ టీం ఎంత ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉన్నాయి? దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ రకంగా జరుగుతున్నాయి? చాలా సందర్భాల్లో ఉదయం సమయంలో హంటింగ్ ఎలా ఉంటుంది, రాత్రి వేళలో హంటింగ్ ఎలా ఉంటుంది అనేది పక్కాగా అనుభవం ఉన్నటువంటి టీమ్స్ పంజాబ్ టీమ్స్. ఉదయం టైంలో పబ్లిక్ డిస్టర్బెన్స్ ఉంటుంది, పబ్లిక్ న్యూసెన్స్ ఉంటుంది, పబ్లిక్ ని కంట్రోల్ చేయలేక, వీళ్ళకు చెప్పలేక, అటు పులికి వీళ్ళు ఒక అనాలిసిస్ చేసుకుని ముందుకు వెళ్లి పట్టుకునేటువంటి ప్లానింగ్స్ రాక అంతా కొంచెం గందరగోళం. రాత్రి వేళలో అయితే ఒక ప్రాంతంలో ఉండగా అట్టుగా ఎక్కడి నుంచి ఎస్కేప్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఈ కెమెరాలన్నీ ఎక్కడ పెట్టాలి, థర్మల్ కెమెరాలు కానీ, డ్రోన్ కెమెరాస్ కానీ, ట్రాపింగ్ కెమెరాస్ కానీ, ఇది ఎక్కడి నుంచి ఎటువైపుగా తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా అక్కడక్కడ కొన్ని టీమ్స్ ఏర్పాటు చేసి ఈ 3-4 ట్రాంక్యులైజర్ గన్లను ఉపయోగించి ఎటువైపుగా వస్తే అటువైపుగా దానిపైన షూట్ చేసి దాన్ని కొంత కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంది. అది రాత్రి వేళలో అయితేనే హంటింగ్ చాలా ఈజీగా ఉంటుందంటూ మాత్రం హంటింగ్ ప్రొఫెషనల్స్ అనేక ఇంటర్వ్యూల్లో చెప్పినటువంటి విషయాలు. డే టైంలో సాధారణంగా పులి అనేది డే టైంలో బయటికి రాదు, బయటికి వచ్చినా పబ్లిక్ లోకి రాదు. అది ఓన్లీ ఈ పశువులు ఎప్పుడైతే రాత్రి వేళలో ఒక దొడ్డి కొట్టంలో దాన్ని కట్టేస్తా ఉంటారో ఆ శబ్దాలు విని, ఆ వినికిడి విని దాని ద్వారా వచ్చి అది ఆహారం తినడం కోసం, దాన్ని కడుపు నింపుకోవడం కోసం ఈ రాత్రి వేళలో అది మాత్రమే బయటకు వచ్చి వేటాడి అడవిలలో ఉన్నటువంటి వన్యప్రాణాల పైన దాడి చేస్తూ ఉంటుంది. డే టైంలో పులి దాడి చేసినటువంటి రికార్డ్స్ లో లేవు. కానీ ఈ హంటింగ్ టీం, యానిమల్ కిల్లర్స్ ని ఉపయోగించేటువంటి హంటింగ్ టీం మాత్రం రాత్రి వేళలోనే ఈజీగా దాన్ని కంట్రోల్ చేసి పట్టుకొని రెస్క్యూ చేసి దాన్ని బంధించి తీసుకెళ్లగలము అనేది మాత్రం వీళ్ళకి పక్కగా కాన్ఫిడెంట్ ఉంది. అందుకే రాత్రి వేళలోనే ఈ ఎక్కువ ఆపరేషన్ చేపడతా ఉంటారు. ఎందుకంటే రాత్రి వేళలో కొంత మేరకు మాత్రమే, దాన్ని కనిచూపు మేరకు మాత్రమే కనిపించేటువంటి వ్యక్తులపైనే దాడి చేస్తూ ఉంది. కొన్ని మీటర్ల వరకు వీళ్ళు ట్రాపింగ్ కెమెరాస్ పెట్టి ఎటువైపుగా వస్తుంది అంటూ కూడా దాన్ని పంజా సౌండ్ ద్వారా ఈ ప్రొఫెషనల్స్ గుర్తించి అది వచ్చేటువంటి క్రమంలో ట్రాంక్యులైజర్ గన్తో ఆ విష ప్రయోగం పులిపైన చేసినట్టయితే ఇమీడియట్ గా అది కింద పడిపోయి అక్కడి నుంచి కూడా తీసుకెళ్లేటువంటి ఛాన్స్ ఉంటుంది. డే టైంలో ఆపరేషన్ ఒక రకంగా ఉంటుంది, నైట్ టైంలో ఆపరేషన్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా దేనికి ఇంట్రెస్ట్ చూపిస్తారంటే నైట్ టైంలో జరిగేటువంటి ఆపరేషన్స్ పైనే అధికారులు దృష్టి పెట్టి ఈజీగా చాలా సాఫ్ట్ గా హ్యాండిల్ చేసి దాన్ని పట్టుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు రాజమండ్రి ఈ వరి చేనులో నుంచి దాటుకొని కాలనీ వైపుగా వెళ్ళింది. ఆ కాలనీలో నుంచి మళ్ళీ పబ్లిక్ లోకి తెగబడిందంటే మాత్రం సిచ్యువేషన్ ఇంకో రకంగా ఉంటుంది. ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఆ పరిసర ప్రాంతాల్లో 3-4 కిలోమీటర్ల పాటు పబ్లిక్ ఉండకూడదు. ఒకవేళ ఉన్నా ఇంట్లోనే ఉండాలి తప్ప డోర్ తెరుచుకొని కిటికీ ఓపెన్ చేసి బయటకు వచ్చి ఏదో సాహసం చేసి హీరోయిజం చూపించి ట్రోల్స్ కోసం, సోషల్ మీడియాలో హైప్ అవ్వడం కోసం, ఇన్స్టాగ్రామ్ లో గ్రేట్ అనిపించడం కోసం ఈ రకమైనటువంటి ప్రయోగాలు చేస్తే మాత్రం ప్రాణాలకే ముప్పు అంటూ మాత్రం అధికారులు హెచ్చరిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవితేజ ఫర్ ది అప్డేట్. సో మొత్తం మీద కూర్మాపురంలో పులికి సంబంధించి సర్చ్ ఆపరేషన్ అయితే జరుగుతుంది. మరోపక్క రాత్రి కూడా కావస్తుంది కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే పులిని పట్టుకునే విషయంలో కూడా అటు ఒకసారి అయితే ట్రాంక్యులైజర్ గన్ అయితే మిస్ అయింది. అయితే సెకండ్ ఆపరేషన్ సంబంధించి అటు రెస్క్యూ సిబ్బంది ఏదైతే మా కరెస్పాండెంట్స్ చెప్పినట్లుగా కూడా అటు పంజాబ్ రెస్క్యూ టీం అయితే ముమ్మరంగా ఏర్పాట్లు చేసుకుంటుంది. సెకండ్ ఆపరేషన్ కి రెడీగా ఉంది. అయితే అక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలు కూడా ఈ విషయంలో అలర్ట్ గా ఉండి ఆ విషయంలో దూరంగా ఉండండి. ఈ రాత్రి గనక పట్టుకుంటే గనక అక్కడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కాస్త బిగ్ రిలీఫ్ అనేది చెప్పాలి. ఈ విషయం సంబంధించి కూడా అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందుతూనే ఉంటాయి. జీ తెలుగు న్యూస్ అయితే మీకు ఎక్స్క్లూజివ్ గా దీనికి సంబంధించి మీకు అందిస్తూనే ఉంది. అచ్చటుందా కనబడదా